ఆశ్రమ లేఖలు ఫిబ్రవరి 12, 1947 ఈ మధ్యాహ్నం 3 గంటలకు భగవాన్ సావధానులే కూర్చున్నారు. కొందరు భక్తులేదో అడగడం, భగవాన్ సమాధానం ఇయ్యడం జరుగుతోంది. ఒకరు, స్వామి, భగవాన్ సన్నిధిలో జపతపాదులు చేసిన వారికి మంచి ఫలితం కలుగుతుందంటారు సరే, దురభ్యాసాలతో ఉన్నవారి మాటేమిటి అని అడిగారు. సత్కాచరణకు ఫలితం ఉన్నప్పుడు దుష్కాచరణకు ఫలితం ఎందుకు లేదు? కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో గోహత్యకు అంతే పాపమని చెప్పలేదా? పవిత్ర స్థలంలో గోరంత పుణ్యం చేస్తే కొండంత అవుతున్నప్పుడు పాపం మాత్రం ఎందుకు కాదు? నేను చేస్తున్నాననే భావం ఉన్నంతకాలం దేనికది అనుభవించాల్సిందే అన్నారు భగవాన్. దురభ్యాసాలు పోగొట్టుకోవాలంటే వాసనలు బలీయంగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి అని మళ్ళీ ప్రశ్న. వాటిని పోగొట్టుకునే నిమిత్తమే పురుష ప్రయత్నం చేయాలి. సత్సాంగత్యం, సద్గోష్ఠి, సత్కాచరణ ఇత్యాదులు అలవర్చుకొని ఆ వాసనలను పోగొట్టుకోవాలి. సాధన చేయగా చేయగా కాల పరిపక్వం వల్ల దైవం అనుకూలించి వాసనలు అణిగి ప్రయత్నం ఫలిస్తుంది. దాన్నే పురుషాకారం అంటారు. సాధన చేయకుండా దైవం అనుకూలించాలంటే ఎలా అన్నారు భగవాన్. మరొకరు అందుకొని, స్వామి, లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, అంతా బ్రహ్మమయమే అని అంటారు కదా, దుర్గుణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవడం ఎందుకు అన్నారు. ఎందుకు అంటే చెప్తా విను. శరీరం ఉంది, దానికి ఎక్కడో ఒక పుండు పుడుతుందనుకో, అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది. సాధారణ చికిత్సకు పోదనుకో, డాక్టర్ వచ్చి కత్తితో ఆ భాగాన్ని కోసి చెడు రక్తం తీసివేసి మంచి రక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా? అలాగే ఇదీను. ఆ వ్రణం కోయకుండా వదిలితే లోపలంతా కుళ్ళిపోతుంది. కోసిన తర్వాత కట్టుకట్టకుంటే చీమ పడుతుంది. మానవుడి నడవడిక అంతే. దుర్గుణాలు దురభ్యాసాలు వ్రణం వంటివి. తోసివేయకుంటే అధఃపతితుడవుతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి అన్నారు భగవాన్. అవి తోసివేయటానికి సాధన చేయాలని సెలవిస్తారు. మనస్సు జడమైనందున ఏమీ చెయ్యలేదు. చైతన్యం అచలం కదా, తానేమీ చెయ్యదు. మరి సాధన చేయడం ఎలా అని అన్నారు. దానికి భగవాన్, అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది. అయితే ఆ చైతన్య సహాయం లేనిదే మనస్సు తానుగా ఏమీ చెయ్యదు. చైతన్యము అచలమైనది కనుక ఈ మనస్సు లేనిదే ఏమీ చెయ్యదు. అంటే ఈ రెంటికి అవినాభావ సంబంధం అన్నమాట. అందువల్లనే పెద్దలు అందరూ మనస్సును చిట్ జడాత్మకం అని అన్నారు. అందుకే పురుష ప్రయత్నం చేసి దుర్గుణాలను పోగొట్టుకోవాలి. అప్పుడే దైవం అనుకూలిస్తారు అని అన్నారు భగవాన్.